ఇంటర్నెట్ లో మనకు కనిపించని ఇంకో వరల్డ్ ఉంది, డార్క్ వెబ్. డార్క్ వెబ్ ని నార్మల్ బ్రౌజర్స్ తో యాక్సెస్ చేయలేం. బట్ రియాలిటీ ఏంటి? టోటలీ డార్క్ వెబ్ అనేది ఇల్లీగలా లీగలా? డార్క్ వెబ్ ఎందుకు, ఎవరు యూజ్ చేస్తారు? డార్క్ వెబ్ లో మంచికి యూజ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉంటే చెడుకి యూజ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉంటారు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిట్ షో. The Sit Show is all about discovering the world in a way of fun and meaningful. This is just beginning, and please subscribe to The Sit Show. We need your support. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనందరికీ అలవాటైన సాంప్రదాయం ఒకటి ఉంది. మార్నింగ్ లేచి బ్రౌజింగ్ చేయడం, ఇన్స్టా రీల్స్ చూడడం, షార్ట్స్ చూడడం, వీడియోస్ చూడడం, అండ్ డేలో ఎన్నో పేమెంట్స్ చేస్తాం. ఇది మనకు తెలిసిన ఇంటర్నెట్. కాయిన్స్ కి 2 sides ఉన్నట్టు ఇంటర్నెట్ గడి సెకండ్ సైడ్ ఉంది. ఒకటి వైట్ సైడ్ అయితే ఇంకోటి డార్క్ సైడ్. ఇందులో థౌసండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, కానీ మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అదే డార్క్ వెబ్, ద సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్. డార్క్ వెబ్. డార్క్ వెబ్ అంటే మనం ఇంటర్నెట్ లో యూజ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందుకే కాస్త డిఫరెంట్ గా దాక్కొని ఉంటది డార్క్ వెబ్ అనేది. దీన్ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. మనం బ్రౌజర్ లో కొన్ని వెబ్సైట్స్ ని సెర్చ్ చేస్తాం కదా, అవి ఈజీగా అవైలబుల్ ఉన్న వెబ్సైట్స్ అవి మనకి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్. ఈ వెబ్సైట్స్ ని సర్ఫేస్ వెబ్ వెబ్సైట్స్ అంటారు. ఇవి పబ్లిక్ కి యూజ్ అయ్యే వెబ్సైట్స్ అంతవరకు. దీనికి మించి కూడా మనకు అవసరం లేదు. కానీ ఇంటర్నెట్ లో మనకు కనిపించని ఇంకో వరల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రైవేట్ కంపెనీ డేటా, పర్సనల్ డాష్ బోర్డ్. ఇవన్నీ మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము, సెర్చ్ చేసినా మనకు కనపడవు. ఇవన్నీ డీప్ వెబ్ లో ఉంటాయి. డీప్ వెబ్ లో మనందరికీ తెలియని ఇంకో స్మాల్ హిడెన్ పార్ట్ ఉంటుంది, డార్క్ వెబ్ అనేది. డార్క్ వెబ్ ని మనం నార్మల్ బ్రౌజర్స్ తో యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న బ్రౌజర్స్ తో అస్సలు యూజ్ చేయలేం. డార్క్ వెబ్ ని నార్మల్ బ్రౌజర్స్ తో యాక్సెస్ చేయలేం. వాటికి సపరేట్ స్పెషల్ బ్రౌజర్స్ కావాలి, లైక్ ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ లాగా, అడ్వాంటేజ్ కోసం. కొంతమందికి డార్క్ వెబ్ అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, కొంతమందికి గుడ్ ఒపీనియన్ ఉంటుంది, అండ్ ఇంకొందరికి భయం అనేది ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటి? టోటలీ డార్క్ వెబ్ అనేది ఇల్లీగలా లీగలా తెలుసుకుందాం. డార్క్ వెబ్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్ కాదు, దాన్ని యాక్సెస్ చేయడం కూడా ఇల్లీగల్ కాదు. డార్క్ వెబ్ ఎందుకు, ఎవరు యూజ్ చేస్తారు? మెయిన్లీ డార్క్ వెబ్ అనేది ప్రైవసీ కోసం యూజ్ చేస్తారు, జర్నలిస్ట్ యూజ్ చేస్తారు, యాక్టివిస్ట్ యూజ్ చేస్తారు, కొన్ని కంట్రీస్ లో సర్వైవలెన్స్ కోసం డార్క్ వెబ్ అనేది యూజ్ చేస్తారు. మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీలో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మన వాట్సాప్ లో షేర్ చేస్తే ఈజీగా హ్యాక్ చేస్తారు, మెయిల్స్ ద్వారా సెండ్ చేస్తే ఈజీగా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డార్క్ వెబ్ అనేది యూజ్ చేస్తారు. ఇది గుడ్ యూసేజ్ ఆఫ్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ లో మంచికి యూజ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉంటే చెడుకి యూజ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉంటారు. డ్రగ్ మార్కెటింగ్ చేస్తారు, ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తారు, ఆర్గాన్ ట్రేడ్స్ చేస్తారు, మనీ ఫ్రాడ్ స్కామ్స్ చేస్తారు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంత లిస్ట్ ఉంటుంది. సో దట్ డార్క్ వెబ్ అనేది గుడ్ థింగ్స్ కోసం తక్కువ మంది యూజ్ చేస్తే, బ్యాడ్ థింగ్స్ కోసం ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇన్ కేస్ వంట మనిషికి కత్తిస్తే ఏం చేస్తుంది? వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసుకుంటారు. ఒక దొంగకి ఇస్తే రాబరీకి యూజ్ చేస్తాడు, ఒక మర్డరర్ కి ఇస్తే చంపడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ కత్తిది మిస్టేక్ కాదు, ఎవరి చేతిలో ఉన్నది అనేది ఇంపార్టెంట్. హూ ఈజ్ యూజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డార్క్ వెబ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫియర్ కన్నా అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, అవేర్నెస్ ఇంపార్టెంట్. ఇది మనకు అవసరం లేదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. డార్క్ వెబ్ లో ఎంటర్ అవడం నార్మల్ బ్రౌజర్స్ వల్ల అవ్వదు. దానికి సపరేట్ బ్రౌజర్ అనేది ఉంటుంది. మీరు google.com అని ఏ బ్రౌజర్ లో అయినా టైప్ చేసి డిఎన్ఎస్ సిస్టమ్ యూజ్ చేసుకొని దాని లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి మనకి ఇస్తుంది. బట్ డార్క్ వెబ్ వెబ్సైట్స్ మనము నార్మల్ బ్రౌజర్స్ తో టైప్ చేసినా అది డిఎన్ఎస్ సిస్టమ్ కి రిజిస్టర్ అవ్వదు. కాబట్టి మనం ఎంత సెర్చ్ చేసినా బొక్క, అది రాదు. డార్క్ వెబ్ లో రన్ అయ్యే వెబ్సైట్స్ అన్ని ఆనియన్ డొమైన్స్ యూజ్ చేస్తారు కాబట్టి డిఎన్ఎస్ సిస్టమ్ లో రిజిస్టర్ అవ్వవు. నేను చెప్పాను ఆల్రెడీ, డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయాలి అంటే ఒక స్పెషల్ బ్రౌజర్ కావాలి. దాన్ని టార్ బ్రౌజర్ అంటారు, టిఓఆర్ అంటే ఆనియన్ రౌటర్. మనకి ఆనియన్స్ లో ఎలా అయితే 1 by 1 లేయర్స్ ఉంటాయో, డేటాని కూడా 1 by 1 లేయర్ తో ఎన్క్రిప్ట్ చేస్తారు. సో దట్ యూజర్ ఐడెంటిటీ కనుక్కోవడం కాస్త కష్టం అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు టార్ బ్రౌజర్ యూజ్ చేయాలనుకున్నారు. జస్ట్ టార్ బ్రౌజర్ ఒక డెస్టినేషన్, మనము ఆ డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి. సో దట్ టార్ బ్రౌజర్ బస్ ఎక్కాము, అక్కడే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళలేరు, కాస్త ప్రాసెస్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ట్రావెల్ అవ్వాలి. ఫస్ట్ మీరు డివైస్ టు ఎంట్రీ నోడ్ టు మిడిల్ రిలే టు ఎగ్జిట్ నోడ్ టు వెబ్సైట్. ఇలా ఉంటుంది ప్రాసెస్. మీకు ఆ వెబ్సైట్ మీకు విజిబుల్ అవ్వాలి అంటే ఇవన్నిటిని యాక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. సో దట్ మనకి యూజర్ ఐడెంటిటీ అనేది అంత ఈజీగా దొరకదు. ఈ ప్రాసెస్ లో మనకి ఎవరి ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి ఈ డార్క్ వెబ్ వెబ్సైట్స్ ని మిస్టీరియస్ వెబ్సైట్స్ అని కూడా అంటారు. ఓకే, ఇదంతా రియల్ లైఫ్ సినారియోస్కి వచ్చేద్దాం. యాక్సిడెంటల్ గా మనము ఇన్ కేస్ డార్క్ వెబ్సైట్స్ లోకి వెళ్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, ర్యాండమ్ క్లిక్స్ తో ర్యాండమ్ బ్రౌజింగ్ తో డార్క్ వెబ్ ని మనం రీచ్ అవ్వలేం. ఇట్స్ ఇంపాసిబుల్.
బికాస్ డార్క్ వెబ్ కి సర్టైన్ బ్రౌజర్ అనేది ఉంటుంది. కానీ సపోజ్ మనం క్యూరియాసిటీతో ఇన్స్టాల్ చేసి ర్యాండమ్ క్లిక్స్ తో ఎక్స్ప్లోర్ చేస్తే మన సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది. వియర్డ్ లుకింగ్ వెబ్సైట్స్ మనకి విజిబుల్ అవుతాయి. యూఐ చాలా బేసిక్ గా ఉంటది. కొన్ని సైట్స్ బ్రోకెన్ గా కనిపిస్తూ ఉంటాయి. కొంత కంటెంట్ డిస్టర్బింగ్ గా ఉంటది. కొంత కంటెంట్ ఇల్లీగల్ గా కూడా ఉంటది. ఇందులో టెక్నికల్ రిస్క్ ఏంటి? డిఫరెంట్ స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉండొచ్చు. ఫేక్ డౌన్లోడ్ లింక్స్ వల్ల మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవ్వచ్చు. బ్రౌజర్ వల్నరబిలిటీస్ ని ఎక్స్ప్లాయిట్ అవ్వచ్చు. చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ ని చూసి భయపడతారు. అండ్ మీరు యాక్సిడెంటల్ గా విజిట్ అవ్వడం వల్ల మీరు ఏదో డేంజర్ లో ఉన్నట్టు కాదు, బట్ కాస్త డేంజర్ తో ఇంటరాక్షన్ అయినట్టు మీకు. మన పర్సనల్ డేటా డార్క్ వెబ్ లోకి ఎలా వెళ్తుంది అంటే దానికి మల్టిపుల్ వేస్ అనేవి ఉంటాయి. 1 సెకండ్ లో వెళ్ళిపోదు. డేటా బ్రీచింగ్ అని, మాల్వేర్ అని, స్పైవేర్ అని, ఇన్సైడ్ లీకర్స్ అని, ఇలా చాలా ఎన్నెన్నో ఉంటాయి. హ్యాకర్స్ కి ఈ పాస్వర్డ్స్ ని ఎప్పుడు హ్యాక్ చేయడానికి ఈజీ అవుతుంది అంటే మీరు 10 మెయిల్లకి ఆర్ ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి, ట్విట్టర్ కి ప్రతి దానికి ఒకే పాస్వర్డ్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. మీ పాస్వర్డ్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ పాస్వర్డ్ మీరు మర్చిపోతున్నారంటే నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. డార్క్ వెబ్ మార్కెట్స్ లో మోస్ట్ ఆఫ్ ద కరెన్సీ బిట్ కాయిన్ త్రూ వెళ్తుంది. సో దట్ గ్లోబల్ వైడ్ పేమెంట్స్ ఈజీ అయిపోతాయి కాబట్టి బిట్ కాయిన్ యూజ్ చేస్తారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. మన పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మనం ఎడ్యుకేట్ అవుతూ అవేర్నెస్ అనేది పెంచాలి. ఇప్పుడే ఎలా ఉంది అంటే అప్కమింగ్ డేస్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. టెక్నాలజీ పెరిగే కొందికి హ్యాకర్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. డార్క్ వెబ్ యూజర్స్ కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంటారు. సో దట్ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి ఒక్క దానికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది తెచ్చింది. ఇన్స్టాగ్రామ్ టు మన సోషల్ మీడియా అకౌంట్స్ టు బ్యాంక్ అకౌంట్స్, ఎవ్రీథింగ్ ఆధార్ కార్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది తెచ్చేసింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇంకా చేసుకోకపోతే ప్రతి ఒక్క దాంట్లోనూ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోండి. ఇది మీ సేఫ్టీ పర్పస్. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, మీ విలేజ్ లో కావచ్చు, మీ సిటీస్ లో కావచ్చు, తెలియని వాళ్ళకి తెలియజేయండి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంత ఇంపార్టెంట్. ఆర్ఎల్స్ వాళ్ళకి తెలియకపోతే ఎలా చేసుకోవాలో మీరే చేయండి. ఒక దాంట్లో నోట్ డౌన్ చేయించండి పాస్పోర్ట్స్, ఎవ్రీథింగ్ అంతే. అండ్ మిస్యూజ్ చేసుకోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు సిట్ షో.